హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చైతు రెడ్డిస్ కిచెన్. ఈరోజు వీడియోలో కలకండ స్వీట్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో సింపుల్గా చూపిస్తున్నాను. బయట కొనే దానికంటే మనం ఇంట్లోనే చేస్తే హైజెనిక్గా ఉంటుంది, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా నేను ఇక్కడ లీటర్ పాలను తీసుకున్నాను. పాలు లైట్గా మరిగే వరకు మనం ముందుగా ప్రిపేర్ చేయాల్సినవి చూసేయండి. నిమ్మకాయ రసాన్ని తీసుకుని 3 స్పూన్స్ నిమ్మరసం, 3 స్పూన్స్ వాటర్ కలిపి పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ ఇలా ఏదైనా మౌల్డ్ తీసుకొని అందులో నెయ్యిని స్ప్రెడ్ చేసుకొని పక్కకి పెట్టేయండి. పాలని పొంగకుండా చూసుకోవాలి, కలుపుతూనే ఉండాలి. పక్కకి అంటుకున్న మీగడ్ని పైన పేరుకున్న మీగడ్ని పాలలోకి కలుపుతూ ఉండాలి కంటిన్యూగా. ఇలా పాలు 70% వరకు మరిగాక నిమ్మరసాన్ని వేయండి. పాలు విరగడం స్టార్ట్ అవుతుంది. నిమ్మరసం వేశాక కూడా ఒక్కోసారి పాలు విరగవు. మళ్ళీ నిమ్మరసాన్ని మరికొద్దిగా వేయాలి. ఇలా పాలు విరగడం స్టార్ట్ అయ్యాక కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వల్ల కింద అడుగు అంటకుండా అండ్ కలకండ మంచిగా రవ్వలాగా వస్తుంది. ఇలా కొద్దిగా దగ్గర పడ్డాక షుగర్ని కొద్దిగా యాడ్ చేస్తూ ఉండాలి. ఒకేసారి యాడ్ చేస్తే మళ్ళీ వాటర్ ఎక్కువ అవుతాయి. ఇప్పుడు స్టవ్ని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ అందులో నుండి వాటర్ పోయే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు నెయ్యిని యాడ్ చేసి మొత్తం కలపాలి. మీకు ఇష్టమైతే ఇలాచి పౌడర్ని కూడా వేసుకోండి. మొత్తాన్ని ఇలా మౌల్డ్లో వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది చల్లారాక ఇలా మౌల్డ్ని రివర్స్ చేసినప్పుడు ఒకవేళ ఇలా రాకపోతే గ్యాస్ మీద లైట్గా హీట్ చేసి వేయండి. నెయ్యి మెల్ట్ అయి వెంటనే వచ్చేస్తుంది. ఇక్కడ నేను రౌండ్ మౌల్డ్ తీసుకున్న అందుకే కట్ చేసి చూపించట్లేదు. మ్యాక్సిమం స్క్వేర్ మౌల్డ్ని యూస్ చేయండి. కట్ చేస్తే పీసెస్ మంచిగా వస్తాయి. మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో ఫ్రై చేసి ఇలా పీసెస్ మీద పెట్టేయండి. అంతే అండి, చాలా టేస్టీగా కలకండ్ ఇంట్లోనే తయారు చేసుకోండి.